కాబట్టి ఎవరు మౌనంగా ఉండొద్దు. ఏదో ఒకళ్ళు పాడుకుంటారన్నట్టు కాకుండా అందరం కలిసి గాన ప్రతిగానాలతో ప్రభునామాన్ని స్తుతించుకునే వేళ అందరం కలిసి ప్రభునామాన్ని గానపరుచుకుందాం. నా అర్పణలు నీవు పరిశుద్ధపరిచినావు అనే పాటను పాడుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుచుకుందాం. నా అర్పణలు నీవు పరిశుద్ధపరచు చున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. అందరూ కలిసి పాడుతూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకుందాం. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నీవే నాకని నేనే నీకని నాకై విజ్ఞాపన చేయుచున్నావని. నా ఆత్మను నీవు పరిశుద్ధపరచుచున్నావని.
చూపిన నీపైనే అందరూ కలిసి గమ్యమెరుగని వ్యామోహాలలో గురి నిలిపితినే మార్గము చూపిన నీపైనే గాలిని గర్తించి గాలి మేడలు కూర్చిన నీతో శాలేము నీడయే నాకు మేలాయెను గాలిని గర్తించి గాలి మేడలు కూర్చిన నీతో శాలేము నీడయే నాకు మేలాయెను నా అర్పణలు నీవు పరిశుద్ధ యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని పాడాలి అందరూ నీవే నాకని నేనే నీకని నీకైని అందరూ చేయుచున్నావని నీవే నాకని నేనే నీకని నాకైని జ్ఞాపకం చేయుచున్నావని నా అర్పణలు నీవు పరిశుద్ధపరచుచున్నావని అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభునామాన్ని ఘనపరుచుకుందాం. Glory. Hallelujah. మందకాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే అందరం కలిసి మందకాపరుల గుడారాలలో మైమరచితినే మమతను చూపిన నీపైనే మహిమాన్వితమైన నీ మందలోన దాచిన నీతో సియోను జ్ఞానమే నాకు మేలాయెను మహిమాన్వితమైన నీ మందలోన దాచిన నీతో సియోను జ్ఞానమే నాకు మేలాయెను నా అర్పణలు నీవు అందరూ కలిసి యేసయ్యా నీ నా శిరము వంచెదా యేసయ్యా నీ పాదాల చెంత నా శిరము వంచెదా నీవే నాకని నేనే నీకని నాకైని జ్ఞాపకం చేయుచున్నావని నేనే నీవే నాకని నాకైని జ్ఞాపకం
యేసయ్యా అందరూ యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను బలపరచినావా యేసయ్యా నన్ను గమనించినావా నన్ను నడిపించినావా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా ఆమేన్ నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అందరూ నోరారా యేసయ్యా యేసయ్యా రావయ్యా కొనిపోవా యేసయ్యా 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 దైవ కృప మనల్ని తాకునుగాక దైవ సన్నిధి మనల్ని ఆవరించునుగాక దైవ శక్తి మనల్ని తాకునుగాక నీవే నీవే నా రాజు అయ్యా అందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ గట్టిగా 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతించిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. మన నుండి ఆయన ఏదైనా కోరుకుంటున్నారు అనంటే ఒకటి కృతజ్ఞతాస్తుతి అర్పణ. మన పట్ల ఆయన చేసిన కార్యాలు ఎన్నో, వాటన్నిటిని మనం తలంచుకుంటూ ఈ సమయంలో ప్రభువుని స్తుతించుకుందాం. నిలబడిన వారందరూ యేసయ్యా నీకు స్తోత్రం అంటూ నోరారా. యేసయ్యా నీకు స్తోత్రం. అందరూ నోరు తెరిచి చెప్పాలి. యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా. యేసయ్యా నీవు ఇచ్చిన రక్షణకై స్తోత్రములయ్యా. నువ్వు నాకు ఇచ్చిన ఆరోగ్యముకై స్తోత్రాలయ్యా. నాకు ఇచ్చిన ఆయుష్ కాలముకై స్తోత్రములయ్యా. నా పట్ల మీరు చేస్తున్న కార్యములకై స్తోత్రములయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ నోరారా హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతించుకోండి. స్తుతి నీకే నాయనా. స్తోత్రం 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 స్తోత్రం. హృదయపూర్వకంగా కొద్ది సమయం ప్రభువుని స్తుతించుకునే సమయములో కళ్ళు మూసుకుని దేవుని అందులో భయభక్తులు కలిగి దేవానికి స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. సర్వయుగాలలో సజీవుడైన దేవానికి స్తోత్రములు స్తోత్రములు. అత్యున్నత సింహాసనపై ఆసీనుడగు దేవానికి స్తోత్రములు.
ఆరాధన మధ్యలో ప్రభు సంచరిస్తారు గనుక ప్రభు సన్నిధిని నేను అనుభవించాలి, ప్రభు కృప నన్ను తాకాలి అనే ఆశతో ప్రభుని ఆరాధించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ
కృపగాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపగాధారము
కానీ నీ ఒక్కడవే నాకున్నావని నేను గుర్తెరిగానయ్యా. నిజమే, నా జీవితంలో నీవుంటే చాలయ్యా, నీ కృప నాకు చాలయ్యా. ఒక్కసారి మన చేతులు ప్రభు తట్టు ఎత్తి చూపి ఆయన నీ ఎదుట ఉన్నారని, ఆయన ముఖ దర్శనము చూస్తూ ఆత్మస్వరూపైన యేసయ్య సంగముల మధ్యలో సంచరిస్తున్నారు కనుక నీ కృపే నన్ను దాటిస్తుందయ్యా. ఏ స్థితిలో అయినా నీ కృపే నన్ను నిలబెడుతుందయ్యా. ఇప్పటి వరకు నిలిపింది నీ కృపే. బహుకాలముగా కృప చూపుతూ నడిపిస్తున్నావయ్యా. అందరూ ఉన్నారని, అందరూ నావారని భ్రమసితిని, తలచితిని, చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. నా దశ నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, యేసయ్యా. నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా. నిన్ను చేరాలని ఆశ. ఒక్క క్షణం మౌనంగా ప్రాణాత్మ శరీరాల ప్రభుకు అప్పగించుకుని మెల్లనైన ఆయన స్వరం కొరకు ఎదురు చూద్దాం. ప్రభు వాక్కు మనల్ని సమీపిస్తూ ఉండగా, మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివి ప్రభా, సర్వాధికారివి, సర్వోన్నతుడివి నాయనా. ఈ జీవితాలకి నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా. నీ కృపే మమ్మల్ని నడిపిస్తూ ఉంది నాయనా. నీ కృపే మమ్మల్ని దాటిస్తూ ఉందయ్యా. నీ కృపే మమ్మల్ని బలపరుస్తూ ఉంది నాయనా. నీ కృపయే కాని వేరొకటి కాదయ్యా. నీవుంటే చాలేసయ్యా. ఆశతో నీ ప్రజలు నీ యొద్దకు వచ్చి ఉన్నారు. ఎన్నో సమస్యలతో, ఎన్నో పరిస్థితుల్లో కృంగిపోయి, ఎంతో వేదనతో, ఎన్నో బలహీనతలతో, మానసిక ఒత్తిడితో, రకరకాల పరిస్థితుల్లో నీ యొద్దకు వచ్చిన నీ ప్రజల్ని నీవు చూస్తున్న దేవుడివయ్యా. హృదయాంతర్భాగములను ఎరిగిన దేవుడుగా నీవు ఉన్నావు ప్రవ్వా. నీ దాసుని బలపరచి, నీ వాక్కుని మీరు వెల్లడిపరచి, నీ వాక్కు ద్వారా సూటిగా మీరు మాట్లాడండి ప్రవ్వా. నీకు స్తోత్రం. నీ మాట ద్వారా కలిగే ధైర్యము కలిగిన ఆయన అయా బలపరచబడి తిరిగి వెళ్ళాలి తండ్రి. జుంటె తేనె దారుల కంటే మధురమైనది నీ మాటే గనుక ఆ మాధుర్యం మేమందరం అనుభవించగలుగునట్లుగా పరిశుద్ధాత్మ కార్యములను మీరు జరిగించమని, ఎదురాడు వాటన్నిటిని గద్దిస్తుండగా దూరపరచి నీ దాసుని ఆత్మపూర్లుగా చేసి నీ స్వరాన్ని మీరు మాకు వినిపింపచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు దీవెనకరంగా జరిగించారు. వివాహాల కొరకు ప్రార్థనలు చేశాం. కొంతమందిని చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మరి ఆశతో పాలుకుంటూ వెళుతున్నారు. వారి ఆశకు తగిన కార్యాలు ప్రభు జరిగించునుగాక. హల్లెలూయా. మరి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి మరి ఆశగల ప్రాణాన్ని ఆయన సన్నిధికి తెచ్చి ప్రార్థించుకునే అవకాశం ప్రభు ఇవ్వకపోతే అది మనకు దక్కేది కాదు. ఓ పక్కన వాతావరణం ఇబ్బందిగా ఉన్న అనుకూలతనిచ్చి ప్రజలను తెచ్చి ప్రభు దీవెనకరంగా జరిగించారు. అందుకు దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మొదటిగా మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ప్రభు మనకు చక్కని వాక్కును సిద్ధపరిచారు. చూడండి,
కీర్తనల గ్రంథం 27వ కీర్తన 5వ చరణాన్ని ఈరోజు వాక్య భాగంగా మనం చదువుకుందాం. పాత నిబంధన 464 పేజ్. 27వ కీర్తన 5వ చరణాన్ని చదువుతున్నారు. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. హల్లెలూయా. తల పైకెత్తి దేవుని మాటలు వినండి. ఒక మహారాజు రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక మహాచక్రవర్తి. అతనికి పెద్ద కోటగోడలు ఉన్నాయి, పెద్ద రాజ్యం ఉంది, చక్కని నగరం ఉంది, సైన్యం ఉంది. ఎందుకో ఒకసారి అలా కూర్చుని ఆలోచన చేస్తూ ఉన్నాడంట. ఇంత పెద్ద కోటగోడలు, పెద్ద నగరం, సైన్యం, ఎంతమంది ఉన్నారు, అయితే ఉపయోగం ఏముంది? ఒకవేళ ఏదైనా ఆపత్కాలం వస్తే ఈ కోటగోడలు ఆ ఆపదను ఆపగలుగుతాయా? ఈ సైన్యం ఆపగలుగుతుందా? ఈ అందమైన నగరంలో నివసించటం వల్ల ఆపద నన్ను దాటి వెళ్ళిపోతుందా? లేదు కదా. అందుకుని ఈ రీతిగా పాడుకుంటున్నాడు. ఏమనంటే, ఒకవేళ ఆపత్కాలం వస్తే నా దాగుచోటు ఈ కోటగోడలో, ఈ నగరమో సైన్యమో కాదు, ఇదిగో ఆపత్కాలమందు ఆయన తన పర్ణశాలలో నన్ను దాచుతున్నాడు. హల్లెలూయా. నా దాగుచోటు ఎవరంటే యేసుక్రీస్తే. ఎందుకు ఈరోజు ప్రభు ఈ మాట మాట్లాడాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఎందుకు సిద్ధపరిచారో ఈ వర్తమానాన్ని, ఒక స్పష్టమైన వాక్యం మీ దగ్గరికి ప్రభు తీసుకురావాలనుకుంటున్నారు. అదేంటంటే, నిన్ను ప్రభు దాచబోతున్నారు. ఇది ఈరోజు ప్రభు ఇచ్చిన వర్తమానం. వచ్చిన ప్రజలకి ప్రభు ఈ వర్తమానాన్ని చెప్పమన్నారు. ఏమనంటే, నేను వారిని దాస్తాను అని చెప్పాను. దాగుచోటు నేనై నేను వారి దాచెదను అని చెప్పు. ఎందుకంటే ఈ లోకంలో ఎప్పుడు ఎవరికి ఏం కలుగుతుందో ఎవరికి తెలియని రీతిగా ఉంది. ఎప్పుడు ఏ వార్త వినాలో కూడా తెలియని పరిస్థితులుగా ఉన్నాయి. ఈరోజు బాగానే ఉంటారు, రేపు పొద్దున్న ఈ లోకయాత్రను ముగించుకుని వెళ్ళిపోతున్నారు. నిజమే, ఏ రోజు ఎవరికి ఎటువంటి పరిస్థితులు కలుగుతాయో కూడా తెలియని స్థితి ఈ లోకంలో కలిగి ఉంది. వాటన్నిటిని చూస్తున్నప్పుడు మన హృదయంలో కలిగే మాట, ఆలోచన ఒకటే. అదేంటంటే, ఏమో వారికి కలిగింది నాకు వస్తుందేమో అన్న ఆలోచన లేదు. ఎందుకనంటే ప్రభు మనల్ని దాచబోతున్నాడు. హల్లెలూయా. నిన్న పగలు శనివారం వీరంకిలాకి వెళ్ళటం జరిగింది. 2వ శనివారం బాగానే ఉన్నారు. అప్పటి వరకు మాట్లాడడం కూడా అందరు కోటికి కూడా వచ్చినట్టున్నారు. చూస్తే ఉదయం తల్లి ఫోన్ చేసి, ఆరాధనలు ముగించుకుని రండి, పని ఉంది అక్కడ అన్నారు. ఏంటనంటే, పాస్టమ్ గారు వాళ్ళ అక్కగారు వెనకమాలు ఉంటారు మందిరంలో, ఆమె చనిపోయారంట. బాగానే ఉన్నారు, ఆమె మొన్నటి నిన్నటి వరకు బాగానే ఉన్నారు. గ్యాస్ వచ్చి బాగా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారయ్యా, ఇక్కడ ఆరాధనలు చూసుకుని రండి కార్యక్రమానికి అని. అప్పుడు అనిపిస్తుంది, ఏ రోజు మనిషికి ఏం జరుగుతుందో తెలియదు కదా. అటువంటి పరిస్థితుల లోకంలో మనకి చూస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే భావం ఏంటంటే, ఓహో, మనిషికి ఈ లోకంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. అనుకుంటూ ఉన్నా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభు ఈ మాటను తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఏమనంటే, నేను నిన్ను దాస్తాను. హల్లెలూయా. లోకంలో కలుగుతున్న పరిస్థితులను చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేనే లేదు. ఎందుకనంటే ఆయన మనల్ని దాచబోతున్నాడు. నేను మరలా చెప్తున్నాను, రాజుగారు అంటున్న మాట ఈ మాట. ఎవరో ఏదైనా ఏమీ లేని స్థితిలో చెట్టు కిందో లేకపోతే ఏదో ఒక స్థితిలో ఉండి జీవితాన్ని వెళ్ళబుచ్చేవారు, నాకు ఏమీ లేదు, ఈ చెట్టే ఆధారం, ఏదైనా వస్తే నన్ను ఎవరు కాపాడుతారు, ఇదిగో దేవుడే కాపాడాలంటే ఎవరికి లేని వారికి దిక్కు దేవుడే అన్నట్లుగా మనకు ఒక ఆలోచన రావచ్చు. కానీ రాజు చెబుతున్న మాట, అప్పటికే అతనికి ఏమండి పెద్ద నగరం ఉంది, కోటగోడలు ఉన్నాయి, సైన్యం ఉంది. శత్రువు సైన్యాన్ని దాటుకుని, కోటగోడలు దాటుకుని లోపల నగరంలో ఉన్న ఈ వ్యక్తి దగ్గరికి రావాలి ఎవరైనా వస్తే.
కానీ అనుకుంటున్నాడు ఏమనంటే, ఇవన్నీ కాదు నన్ను దాచేది, నా ప్రభువే నన్ను దాయాలి. హల్లెలూయా చెప్తారు బిగ్గరగా. మరి అదే దేవుని సేవకునిగా ఈరోజు లోకములో కలుగుతున్నవి ఏమీ రాకుండా ప్రభువు మనల్ని దాచునుగాక. ఒకరోజు ఈ అగ్నిమాపక శాఖలో జాబ్ చేస్తున్న ఒక వ్యక్తి చెప్పిన ఒక మాట, అతను చూచినది, అతని హృదయానికి కలిగిన ఆ స్పందనని ఒక చోట పంచుకున్నాడు ఆయన. ఏమని అనంటే, ఒక చోట ఈ పాకలన్నీ తగలబడుతున్నాయంట. వార్త అందింది వీళ్ళకి. హడావుడిగా వెళ్ళారు, అవన్నీ ఆర్పుతున్నారు. ఇంట్లో ఉన్న సామాన్లన్నీ బయటికి విసిరేస్తున్నారు. దట్టంగా పొగబట్టుంది, మంటలు చెలరేగున్నాయి. ఇటువంటి పరిస్థితుల మధ్య వీళ్ళు చేయాల్సిన ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారు. ప్రతి పాకలోకి వెళుతున్నారు, అక్కడ ఉన్న వస్తువులని బయటికి విసిరేస్తున్నారు. ఇలా చేస్తున్నప్పుడు ఒక ఇంటిలోనికి వెళ్ళి ఆ సామాన్లు విసిరేస్తూ ఉండగా మూల ఒక తట్ట కనబడిందంట. ఏంటది? తట్ట. వస్తువులన్నీ బయటికి వేస్తున్నాడు కదా. అప్పటికే ఆ తట్ట బాగా ఈ వేడికి వస్తువులన్నీ ఉన్నాయి, అది కూడా కొంచెం కొంచెం అంటుకుంటూ ఉన్నాయి, ఇది కూడా కొంచెం అంటుకుని ఉంది. ఒక మూల పట్టుకుని బయటికి విసిరేసాడు. విసిరేసి ఇంకొక వస్తువు పక్కన తీసి పైకి విసిరేసి చూడగానే ఆ తట్ట కింద ఒక కోడి ఉందంటండి. ఇంట్లో కోళ్ళు పెంచుకుంటారు కదా, తట్ట కింద కోళ్ళకి ఉండేవి. మరి ఆ తట్ట కింద కోడి ఉందంట. సరే, ఇవన్నీ పడుతున్నాయి, చచ్చిపోతుంది అని చెప్పని దాన్ని ఇలా రెక్కబట్టుకుని బయటికి విసిరేస్తే ఏమండి అదేం కదలలేదంట. కదల్లా. ఎందుకనంటే ఆ వేడికి అప్పటికి అది చనిపోయింది. అయితే అతని మనస్సును కదిలిచ్చిన విషయం ఏంటంటే, అతడు ఇలా తీసి బయటికి విసిరేసినప్పుడు తన రెక్కల కింద కొన్ని కోడి పిల్లలు ఉన్నాయంటండి. కోడి పిల్లలు. ఆ వేడి తగలకుండా పిల్లలనేమో దాని కింద పెట్టుకుంది, ఆ వేడేమో అది అనుభవించి అది ప్రాణం పోగొట్టుకుంది, కానీ పిల్లలకి మాత్రం ఏ హాని రానివ్వలే. అది ఆ వ్యక్తి హృదయాన్ని కదిలించింది. ఆ వ్యక్తి చెబుతూ అన్నాడు, నేను ఇలా చూచినప్పుడు నా హృదయంలో ఒక కదలిక కలిగింది, బాధ కలిగింది బాగా అని. నేను అంటాను, లోకంలో అల్పమైన స్థితిలో ప్రజలు ఎంచే వాటిలో అదొకటి. పక్షి జాతులలో మరి ఒక దేవుడు సృష్టించిన ఒక పక్షి, ఒక కోడే తన పిల్లల కోసం తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా వెనుక తీయకుండా తన పిల్లలని ఎంత జాగ్రత్తగా దాచుకుంటుందో, ఏమండి అంతకంటే గొప్పది ఇంకేమైనా ఉంది అని అంటే, సృష్టికర్త అయిన దేవుడికి మనం పిల్లలమై ఉన్నాం. హల్లెలూయా హల్లెలూయా. నేను అంటాను దేవుని సేవకునిగా, ఆ కోడే తన పిల్లలని అంత జాగ్రత్తగా దాస్తే సృష్టికర్త అయిన దేవుడు తన పిల్లల్ని ఇంకెంత జాగ్రత్తగా దాస్తాడు. ఇంకొక ఆలోచన, లోకంలో ఎంతోమంది ఉంటే ఈరోజు మనమే ఎందుకు ప్రభు బిడ్డలుగా మార్చబడ్డాం? మన ఎగతాళి చేసేవాళ్ళు లోకంలో మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డ, దేవుని బిడ్డ, దేవుని బిడ్డలని. ఇంకా వాళ్ళు ఎందుకు దేవుని బిడ్డలు అవ్వలేదు, మనం అయ్యాము అని అంటే ఒకటే కారణం, ఆయన అనాది సంకల్పం. ఆయన ముందుగా ఎవరిని నిర్ణయించుకున్నాడో, ముందుగా ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని పిలిచి తన బిడ్డలుగా చేసుకున్నాడని బైబిల్ చెప్తా ఉంది. అంటే ఈరోజు ఆయన పిల్లలుగా సృష్టికర్త అయిన దేవుడు మనల్ని కోరుకున్నాడు. దేవునికి మనం ఏమై ఉన్నాం? ఎవరైనా ఒక పని చేయాలంటే నాకేంటి అన్నట్టుగానే ఉంది ఈ లోకంలో. అవునా కాదా? అవునా కాదా? అవును. నాకు ఎప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు ఒక ఆలోచన వస్తుంది, అబ్బా యేసయ్యా నీవు స్వార్థము లేనివాడవయ్యా, ఎంత మంచి దేవుడువో అనిపించుద్ది ఆయన్ని గురించి తలంచినప్పుడల్లా. ఎందుకంటే బైబిల్లో ఆయన గురించి రాయబడిన చోటలల్లా, చాలా చోట్ల తన ఏకైక కుమారుణ్ణి మనకి ఇవ్వుటకు ఆయన వెనుతీయలేదు అని రాయబడి ఉంది. అంటే ఆ తండ్రికి ఎంతమంది పిల్లలు? మాట్లాడరండి. ఏకైక అంటే ఒక్కడే కొడుకు. పరలోకములో ఉన్న తండ్రికి ఎంతమంది? ఒక్కడే కొడుకు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు.
ఇప్పుడు ఈ యేసుక్రీస్తు మనసులో అనుకోవాలి, నేను భూలోకానికి వెళ్ళి మానవ జాతి కొరకు ప్రాణం పెట్టి నా రక్తము ద్వారా వీరిని కొని పరిశుద్ధపరిస్తే వీళ్ళందరూ నా తండ్రికి ఏమవుతారు? నాన్న అనే భాగ్యం నాకు ఒక్కడికే ఉండాలి, ఇంకెవ్వరికీ ఉండకూడదు ఆయన అని స్వార్థంగా ఆలోచిస్తే ఈరోజు మనం ఆయన పిల్లలు అయ్యే మారమా? ఈరోజు ఆయనకి ఏకైక కుమారుడు కాదు, కోట్ల మంది పిల్లలు ఆయనకు ఉన్నారు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నిజమే దేవా, నువ్వు ఎంత మంచి దేవుడవు, స్వార్థము లేనివాడవు. ఇదిగో ఆ తండ్రికి నేను ఒక్కడనే కొడుగ్గా ఉండాలని నువ్వు అనుకోలేదు, స్వార్థంగా ఆలోచించలేదు. నువ్వు అలా ఆలోచన చేస్తే ఈరోజు మేము ఆ నిజదేవునికి పిల్లలముగా అయ్యేవారము, తండ్రికి పిల్లలం అయ్యేవారము కాం. నీవు లోకానికి వచ్చి ప్రాణం పెట్టి నీ రక్తము ద్వారా తండ్రికి సమాధానపరిచి రాజులైన యాజక సమూహముగాను, సొత్తుగాను, స్వాస్థ్యముగాను, దత్తపుత్రులముగాను ఆయన మనల్ని చేసుకునేను అని బైబిల్ చెప్తా ఉంది. అంటే ఈరోజు మనం ఆయనకు పిల్లలం, ఆయన మన తండ్రి. అందుకనే కదా అందరం ప్రార్థించిన ముగింపులో ఏమంటాం? అడుగుచున్నాము. నేనంటే ఆ కోడి తన పిల్లలను అంత జాగ్రత్తగా దాచుకుంటే మన తండ్రి మనల్ని ఇంకెంతగా జాగ్రత్తగా దాయగలడు. ఈ ఆలోచన మనకు ధైర్యం ఇస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ ఆరాధనలో కూడి వచ్చిన మీతో ప్రభు చెప్పాలనుకుంటున్న మాట ఒకటి ఏమనంటే, దేనికి మీరు భయపడద్దు, ప్రభు మనల్ని దాచబోతున్నాడు. ఏదో శోధన వస్తుంది, ఏదో కీడు వస్తుంది, ఏదో అపాయం వస్తుంది, ఏదో మన నెత్తి మీదకు వస్తుంది అనుకుని మీరు భయపడొద్దు. మన తండ్రి మనల్ని దాయగలడు, ఎందులోనూ మనల్ని పడనివ్వడు, దేనిలోనూ మనల్ని అప్పగించడు, కీడు మన దరికి రానివ్వడు. ఆయన మనల్ని దాయగలడు. మన దాగుచోటు ఆయనే. కాబట్టి ఈరోజు ఆయన మాట ఇస్తా ఉన్నాడు, ఆయన మనల్ని దాచునుగాక. చెప్తారా బిగ్గరగా? హల్లెలూయా. ఈరోజు ప్రభు వర్తమానం అదే, మనల్ని, మన కుటుంబాలని, మనకు కలిగిన వాటన్నిటినీ ప్రభు దాచునుగాక. ఆమేన్. అయితే జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, నిజమే ఆయన పిల్లలమే కానీ ఆయన పిల్లలం అయినప్పటికీ కొంతమందికి ఒక ఆలోచన ఉంటుంది, ఏమండి మేము ఆయన నమ్ముకున్నాం కదా, మరి మమ్మల్ని ఆయన దాయలేదు ఎందుకు, ఈ కీడు నా ఇంటికి ఎందుకు వచ్చింది, ఈ శోధన నాకెందుకు కలిగింది, ఈ ఇబ్బంది నాకెందుకు కలుగుతుంది, ఎందుకు ఆయన నన్ను దాయట్లేదు. కొంతమందినేమో దాస్తున్నాడు, కొంతమందిని ఎందుకు దాన్ని దాచి ఉంచట్లేదు, కొంతమందిని ఆయన రెక్కల కింద తీసుకుంటున్నాడు, కొంతమంది ఆ రెక్కల కింద నుంచి బయటికి దోస్తూ ఉన్నాడు. దాయట్లేదు ఎందుకు? చాలామందికి సందేహాలు ఉంటాయి. అయితే బైబిల్ స్పష్టంగా చెప్పింది, ఎవరిని ఆయన దాస్తాడు, క్రీస్తు యేసు చేత ఎవరు దాచబడతారు. ఒక్క 3 విషయాలు మేము ముందుంచుతాను దేవుని ఆత్మ ద్వారా. మొట్టమొదటి మాట కానీ ఈ మాట మరొక్కసారి చదువుతారు, 27:5. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. చూడండి, నన్ను దాయవా అని అడుగుతున్నాడా? ఏమంటున్నాడు? అతను పలుకుతున్న మాటలలో కలిగి ఉన్న స్థితి మనం గమనిస్తే, దావీదు పలుకుతున్న మాటల్లో ఏమని, ఆయన నన్ను దాస్తాడు అంటున్నాడు. అంటే ఆ మాట ఎలాగుందంటే అది విశ్వాసముతో కూడినదై ఉంది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఆపద కాలం అనేది ప్రతి వారి జీవితంలో వస్తుంది. ఆపద సమయాలు అనేవి ఉంటాయి. ఎప్పుడు మంచి దినవలే కాదు, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతాయి. విశ్వాస యాత్రలో ఎదురయ్యే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితులు ఒకవేళ ఆపత్కాలం అనేది వస్తే ఆయన నన్ను దాస్తాడు. విశ్వాసంతో పలుకుతున్న మాట అంటే విశ్వాసం ఉన్న వారిని ప్రభువు దాచగలడు. ఆయన రెక్కల క్రిందకి ఆయన తెచ్చుకోగలడు. ఈరోజు నువ్వు ప్రభు చేత దాచబడాలి అంటే నీకు, నాకు, మనందరికీ ఉండవలసింది ఏదనంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నీ విశ్వాసం నిన్ను ప్రభు చేత దాచేట్లుగా చేస్తుంది. విశ్వాసము లేకుండా మనము దాచబడలేము.
దావీదు అందుకుని అంటాడు, ఒకవేళ ఆపద దినాలు వస్తే ఆ దినాలలో ప్రభువు నన్ను దాయగలడు. హల్లెలూయా. చాలాసార్లు మనిషి శ్రమను వద్దు అనుకుంటాడు, కానీ శ్రమలే మనిషిని దేవునికి దగ్గరగా తీసుకుని వెళతాయి. ఇది వాస్తవం. ఒకటి అంతెందుకు, ఈ లోకంలో ఉన్న వైద్యులు కూడా ఒకటి అంటారు, తీపి కంటే చేదే దేహానికి మేలు అని. ఇది తెలిసిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరికీ తెలుసు ఏమండి. మామిడికాయ ఇష్టమా కాకరకాయ ఇష్టమా అంటే ఈ కాలం పిల్లలు ఏమని చెప్తారు, అందరూ మామిడికాయే. కాకరకాయ కూర అంటే చాలు ప్లేట్లు ఎగురుతూ ఉంటాయి ఇంట్లో, ఎందుకంటే దాని జోలికే పోరు అసలు. కాదు చేదు మాకు వద్దు అంటారు. కానీ దేహానికి ఆరోగ్యం చేదే. ఎప్పుడు చూసినా ఏమంటే తీపి పదార్థాలే, నచ్చినవే, రుచికరాలు, మసాలా పడతారు. కానీ ఈ చేదును దేహంలోనికి పంపడం మనిషి చేయట్లేదు. కాబట్టి కొన్ని రకాలైన వ్యాధులు వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. భక్తుడు అంటాడు, జీవితంలో ఒకవేళ ఆపద కాలం అనేది వస్తే, ఆ చేదు పరిస్థితులు వస్తే, ఆ శ్రమల గుండా వెళ్ళవలసి వస్తే, నా విశ్వాసం ఒకటే, ప్రభు నన్ను దాస్తాడు. హల్లెలూయా. నిజమే, విశ్వాసంతో పలుకుతున్న మాటలు ఇవి. వస్తాయేమో అని కాదు, ఆపద కాలం ఒకవేళ ఉంటే నా బ్రతుకులో, ఆ దినమందు కూడా ప్రభు నన్ను దాయగలడు. ఈరోజు నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను, నీ కుటుంబాన్ని ప్రభు దాచునుగాక. ఇంకొక మాట చెప్తాను, హెబ్రీ పత్రిక 11:23 చదవండి. 11:23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. దేన్ని బట్టి దాచారంట చెప్పాలి. దేన్ని బట్టి? వాక్యం ఇంత క్లారిటీగా చెప్తా ఉంది. విశ్వాసమును బట్టి వారు దాచారు. ఏదైతే అది అయింది, రాజు ఆజ్ఞ అయితే అయింది. భయపడక దేవుని అందరి విశ్వాసం. ఏమని తెలుసా? రాజుగారి చేతికి చిక్కకుండా, రాజుగారి కంటికి కనపడకుండా, ఇదిగో శత్రువుల చేతిలో చిక్కబడకుండా నా బిడ్డను దేవుడు కాపాడగలడు అని విశ్వాసముతో వారిని దాచారంట. ఈరోజు ఈ మాటలు చెప్తున్నప్పుడు మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీ బిడ్డలని దాచగలడు. రీసెంట్గా 1 month బ్యాక్ బీహార్లోనూ ఎక్కడో ఒక కాలేజ్లో కొన్ని రైడ్స్ జరిగాయి. ఆ రైడ్స్ జరిగినప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ టెస్టులు చేస్తే ఉన్న 1000 మందిలో సుమారు 300 పైబడి పిల్లలకి ఎయిడ్స్ ఉందంట, HIV. ఇదేంట్రా బాబు, పిల్లలకి ఏంటి ఈ వ్యాధి ఉండడం ఏంటి అని అందరు ఆశ్చర్యపోయారు. సర్లే, అక్కడ కమిటీ వేసి ఆ కమిటీలో అవన్నీ అసలు ఎందుకు ఇలా వ్యాపించింది, ఇది ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని అన్నీ చూస్తే చివరికి వాళ్ళు తేల్చింది ఏంటో తెలుసా? ఈ డ్రగ్స్కి అలవాటు పడి ఈ డ్రగ్స్ తీసుకునేటప్పుడు పొడుచుకుంటారు కదా ఇంజెక్షన్స్తో. ఆ ఇంజెక్షన్స్ ఒకళ్ళు పొడుచుకుంది, ఇంకొకరు పొడుచుకుని, ఇంకొకరు పొడుచుకుని ఆ మత్తులో అది ఆ వ్యాధి పిల్లలకు ఎవరైతే ఆ డ్రగ్స్కి అలవాటు పడ్డారో వాళ్ళందరికీ వ్యాపించింది అని చెప్పని. ఇటువంటి వింటున్నప్పుడు కాలేజీకి పిల్లల్ని పంపాలంటేనే భయం వేస్తుంది. ఒకటి, రీసెంట్గా తమిళనాడులో కూడా పిల్లలు ప్రవక్తన ఎలా ఉంది, ఈ ఫోన్లకు ఎడిట్ అయిపోతున్నారు అని చెప్పని ప్రభుత్వం వారు తమిళనాడులో ఒక స్కూల్కి వెళ్ళి అక్కడున్న పిల్లలందరినీ, హై స్కూల్ అంటే LKG నుండి 10th క్లాస్ వరకు తనిఖీలు చేస్తే వాళ్ళకు ఫోన్లు దొరకలేదు, కానీ ఏమంటే ఈ డ్రగ్స్ ప్యాకెట్లు దొరికినాయి అంట పిల్లల దగ్గర. అవి విని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అవి చూసి. నిజమే, ఈరోజు లోక పరిస్థితులు ఎలాగున్నాయి? స్కూళ్ళకి పంపుతున్నాం, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు, కాలేజీలకు పంపుతున్నాం, వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు. నిజమే కదా? ఇటువంటి వింటున్నప్పుడు హృదయంలో తెలియని ఒక ఆందోళన మొదలవుతుంది. కానీ విశ్వాసమును బట్టి వారు మోషేను దాచగలిగారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, ఇంకాస్త బిగ్గరగా. ఈరోజు యేసు క్రీస్తునందర నీ విశ్వాసాన్ని బిడ్డలను దాచునుగాక. వారు రాష్ట్రంలో ఉండొచ్చు, దేశంలో ఉండొచ్చు, విదేశాలలో ఉండవచ్చు. నీకు విశ్వాసం ఉంటే వారు ఎక్కడున్నా ప్రభువు చేత వారు దాచబడుదురుగాక. గట్టిగా చెప్పాలి హల్లెలూయా.
ఎవరిని ఆయన దాస్తాడు అంటే విశ్వాసము కలిగిన వారిని. లోకములో కనబడుతున్న వాటిని చూసి భయపడక అవి రాజాజ్ఞ అయినప్పటికీ ఏమండి మోషేనంట విశ్వాసమును బట్టి దాచారంట, కాబట్టి అతడు కాపాడగలిగాడు. ఈరోజు ఈ వాక్యం అంటున్న నీ జీవితంలో కూడా నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు దేవుని చేత దాచబడాలంటే నీవు దేవుని యందలి విశ్వాసం ఉంచాలి. అటువంటి కృప దేవుడు మనకిచ్చునుగాక. చెప్తారా బిగ్గరగా? హల్లెలూయా. ఈ లోకంలో ఏమండి ఎన్నో చూస్తున్నాం, ఎన్నో రకాల పరిస్థితులు వింటున్నాం. వాటన్నిటిని చూస్తున్నప్పుడు ఈ లోకంలో అసలు ఎలా బ్రతకాలా, ఎప్పుడు ఏది మన 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 జీవితంలో ప్రవేశిస్తుందా, ఏది వినాల్సి వస్తుందా అన్నట్లుగా ఉంది ఈ లోకంలో. కానీ లేదు, నీ విశ్వాసాన్ని బట్టి నీవు, నీ కుటుంబం దేవుని చేత దాచబడుదురుగాక. ఆమేన్. ఒకటి, ఎవరిని దాస్తాడు ఆయన? చెప్పండి, ఎవరిని దాస్తాడు ఆయన? విశ్వాసమును బట్టి మోషేను వారు దాచినట్లు నీకు విశ్వాసం ఉంటే ప్రభు నిన్ను దాస్తాడు, నీ కుటుంబాన్ని దాస్తాడు, నీ బిడ్డలను దాస్తాడు, నీ వ్యాపారాలను దాస్తాడు, నష్టంలోనికి వెళ్ళనివ్వడు, నీ ఉద్యోగంలో నీకు కాపుదలు ఇస్తాడు, నిన్ను దాచి నీకు క్షేమమే కలుగు చేస్తాడు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నిన్ను, నీ హృదయములో ఉన్న ఆ విశ్వాసాన్ని దూరపరచి ప్రభువునందలి విశ్వాసము ద్వారా నీ కుటుంబాన్ని ఆయన దాచునుగాక. ఒకటి, విశ్వాసం కలిగిన వారిని. విశ్వాసం కలిగి ఉండు, సమస్యలు అయ్యే పోతాయి. చాలామంది భయపడుతూ బతుకుతున్నారండి, కృంగిపోతూ బ్రతుకుతున్నారు, ప్రతి చిన్నదానికి భయపడిపోతున్నారు. వద్దొద్దొద్దొద్దు, వారు భయపడక అన్న మాట ఈరోజు మనకు మాదిరి. వాళ్ళు రాజు ఆజ్ఞలకే భయపడలా. ఎందుకు ఈ లోకంలో మనుషులు ఏం చేయగలుగుతారు? మనల్ని మనుషులకు భయపడాలా? రోగాలకు భయపడాలా? ఇంకో మాట చెప్తున్నా దేవుని సేవకునిగా, నీ విశ్వాసాన్ని బట్టి ఈ సీజనల్ రోగాలు, తెగులు నీ ఇంటి దరికి రాకుండా ప్రభు నిన్ను దాచునుగాక. ఎప్పుడు చూసినా ఎవరో ఒకరు చెప్తున్నారు, అయ్యా వాతావరణం బాగాలేదు, జ్వరాలయ్యా, అవయ్యా, ఇవయ్యా అని. నీ విశ్వాసాన్ని బట్టి ఏ తెగులు నీ దేహంలోనికి రాదు, నీ గుడారము దరికి కూడా రాదు. నీ విశ్వాసం, దేవుని అందలి విశ్వాసం ఈరోజు వ్యాధులు మిమ్మల్ని విడిచిపోవునుగాక, తెగులు మిమ్మల్ని విడిచిపోవునుగాక, సమస్యలు మిమ్మల్ని విడిచిపోవునుగాక. ప్రభు చేత మీరు మీ కుటుంబాలు దాచబడుదురుగాక. ఇంత క్లారిటీ స్పష్టంగా సెలవిస్తుండగా దేవుని మాటలు విశ్వాసం ఉంచి వెళ్ళండి, ప్రభు చేత దాచబడండి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. కీర్తనలు 31, 19, 20. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మనుషుల కపటోపాయములు వారి నంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడ దాస్తున్నాడంట ఆయన? నీ సన్నిధిని చాటున వారిని నువ్వు దాస్తా ఉన్నావు. ఈరోజు దేవుని చేత ఒక వ్యక్తి దాచబడాలంటే ఏమండి, ఆ వ్యక్తి ఉండవలసిన దేని చాటున ఉండాలో తెలుసా? చెప్పండి, దేని చాటున? సన్నిధి చాటున. ఎవరైతే దేవుని సన్నిధి చాటున ఉంటారో వారు దేవుని చేత దాచబడతారు. మీకు ఇంకా క్లారిటీగా, సన్నిధి అని అంటే మన వాడుక భాష కాదు, అది బైబిల్ మాట, బిబ్లికల్ వర్డ్స్, వాడుక భాష కాదు. ఇంకా క్లారిటీగా మనం తెలుసుకోవాలంటే రాజుల 2వ గ్రంథాన్ని తీయండి, 11వ అధ్యాయం 3వ వచనం. రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దావీదుతో కూడా దాచబడి ఉండెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎక్కడ దాచబడ్డాడంట? స్పష్టంగా రాయబడింది. ఎక్కడ దాచబడ్డాడంట? ఎక్కడ దాచబడ్డాడంట? దేవుని మందిరములో. శత్రువు రాజుగా ఏలుతున్న కాలములో ఒక సేఫ్టీ ప్లేస్. రాజుకు తెలియకుండా రాజ్యంలో ఏదైనా ఉంటుందా? రాజుకు అన్నీ తెలుసు, కానీ ఆ రాజు కూడా తెలియని ఒక సేఫ్టీ ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే ఏమండి, ఆ రోజు వారి జీవితానికి కనబడింది ఒకటే, అది జీవము గల దేవుని మందిరం. శత్రువు రాజ్యాన్ని వెళుతుండగా ఆ శత్రువు చేతిలో నుంచి ఈ బిడ్డను దాయటానికి దాది అని అంటే ఏమండి, ఆధ్యాత్మిక అనుభవం, పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేవాడు,
మనకు నడక నేర్పేవాడు ఎక్కడికి తీసుకెళ్ళి దాచాడంట? యెహోవా మందిరములో. హల్లెలూయా. ఈరోజు దేవుని చేత ఒక వ్యక్తి దాచబడాలంటే ఆ దాగుచోటు ఆయనే ఈ లోకంలో మన కొరకు నిర్ణయించింది జీవము గల దేవుని మందిరం. దేవుని మందిరములో నాటబడిన వాడు దేవుని చేత దాచబడతాడు. ఈరోజు సన్నిధికి దూరముగా బ్రతుకుతున్న వారు లోకములో చాలామంది ఉన్నారండి. ఒకటి, దేవుని మందిరములో స్థిరపడని వారు చాలామంది ఉన్నారు. కానీ ఎవరైతే దేవుని మందిరములో నాటబడతారో వారు దేవుని చేత దాచబడుదురుగాక. నేను పగలు వర్షం పడుతూ ఉంది, కూడికి వెళ్తున్నాం. ఊయూరు దాటగానే సావుకురాలు అన్నారు ఏమనంటే, మంటాడు దాటిన తర్వాత ఒక ఊరు వస్తుంది, తాడంకి. తాడంకి కలిసి ఉంటాయి. నేను వెళ్ళేటప్పుడు ఆ తాడంకి మీదుగా వెళ్ళి అక్కడ వంతుని కింద నుంచి తిరిగి మరలా మంటాడు ఊళ్ళో నుంచి వీరంగిలాకి వెళుతా. పాస్టర్ గారు అన్నారు, ఆ తాడింగి కింద వంతెన కింద నీళ్ళు నిండిపోయి ఉంటాయి, కారుకి ఇబ్బంది అవుతుంది, మీరు ఒయ్యూరు దాటగానే కేసీబీ బ్యాక్ సైడ్ బైపాస్, పాత బైపాస్ అటించి ఊళ్ళోంచి వెళదాం అన్నారు. అటు వద్దులే అన్నా నేను. సర్లే వెళితే నీళ్లు ఉన్నాయి, అసలు భయంకరం, కారు వెళ్ళదు, ఇబ్బంది. మళ్ళా వెళ్ళి ఆ కనుమూరు దగ్గర తిరిగి మరలా వెనక్కి వచ్చాం. ఎందుకు అటు వెళ్ళలేదు? అటు వెళ్తే పోయేది కదా, టైం అయిపోయింది, ఇప్పటికే చాలా టైం అయిపోయింది ప్రార్థనకి అని చెప్పానంటే, అటు వెళితే నాకు కొంతమంది గుర్తు వస్తారు, అందుకు నా వెళ్ళను ఎప్పుడు నేను అన్న. వెంటనే పాస్టమ్మ గారికి గుర్తొచ్చి నేను అన్న మాట ఆమెకి స్ట్రైక్ అయ్యి, నిజమే నాకు కూడా గుర్తు వస్తారు అటు వెళితే అని చెప్పి అన్నారు. ఆ వంతుని మీదకి వెళ్ళగానే వీరంగిలాగా ఉన్నాను, ఆ మంటాడు వంతుని మీదకి వెళ్ళగానే ఆర్డీఓ ఆఫీస్ ఏదో ఉంది, దాటి వెళ్ళగానే దాని వెనక మళ్ళా శ్మశాన వాటికి ఉంటుంది. అక్కడికి వెళ్ళగానే ఒక కుటుంబం గుర్తు వస్తుంది. ఎందుకంటే ఈ చేతులతోనే వాళ్ళని కార్యక్రమం చేసాం. ఒకే రోజు కుటుంబం అంతా చనిపోయారు, అందరూ ఒకే రోజు. వాళ్ళు గుర్తొస్తారు, గుర్తొస్తే బాధ వేస్తుంది, అందుకు నాకు వెళ్ళను ఎప్పుడు నేను అని చెప్పాను. ఇది ఎందుకు ఈరోజు ఆ ప్రస్తావన చేశాను అంటే, మన దగ్గరికి వచ్చేటప్పుడే బల్లారాధనకి నాన్నగారు వచ్చేటప్పుడే ఆ వార్త విన్నారు, నాకు చెప్పారు ఇలా జరిగిందని. అది 2011, 12, 13 గుర్తులేదు సరిగ్గా సంవత్సరం. వెళ్ళిపోతూ ఏంటయ్యా అలా అయింది వాళ్ళకి, భలే పని, అందరూ ఇలా జరగటం ఏంటి అని బాధపడుతున్నాం మేము సేవకులంగా. వారు అనుభవజ్ఞులు, అభిషక్తులు కాబట్టి వెంటనే ఒక మాట అన్నారు. ఏమని తెలుసా? ఆ సహోదరుడు వేరే పరిచర్యకి వెళ్తున్నాడు, నేను అనుకున్నాను అక్కడ ఉన్నాడు కదా, అక్కడ వాళ్ళు చూసుకుంటారులే, అతని కోసం బాధ్యత కలిగి ప్రార్థిస్తారులే నేను అనుకున్నాను. అక్కడ వాళ్ళు అనుకున్నారు, ఓహో ఇక్కడికి వెళుతున్నాడు కాబట్టి ఈ పాస్టర్ గారు బాధ్యత తీసుకుని నడుము కట్టుకుని వీళ్ళ కోసం ప్రార్థన చేస్తారని. ఇంతకీ నేను ప్రార్థించలేదు, వాళ్ళు ప్రార్థించలేదు. దేనికంటే ఇక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు ఉంటా వచ్చాడు, ఒక స్థిరమైన స్థితి కనబడలేదు. కాబట్టి ఆ సేవకుడేమో ఆ పాస్టర్ గారు చేసుకుంటారులే ప్రార్థన అనుకున్నారు, నేనేమో వాళ్ళు చేస్తున్న అక్కడ ఉంటున్నాడు కదా వాళ్ళు బాధ్యత తీసుకుంటారులే అనుకున్నాను. ఇప్పుడు ఆ కుటుంబానికి ఏం కలగదంటే కంచె లేకుండా పోయింది. ఇలాగే అన్నారు. వెంటనే ఇంకొక మాట అన్నారు, ఒక వ్యక్తి సంఘములో స్థిరపరచబడితే ఇది కంచెగల తోట దేవుని మందిరం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక కంచెగల తోటలో నువ్వు నాటబడితే అక్కడ జరిగే ప్రార్థనలు, ఉపవాసాలు, ఇదిగో వేకుజాముల ప్రార్థనలు నీ కుటుంబానికి కంచెగా, కాపుదలగా ఉంటాయి. ఆ ప్రార్థనలు నీకు దాగుచోటుగా ఉంటాయి. హల్లెలూయా. జోరున వర్షం పడతా ఉంది, తండ్రి బాగా డ్రైవింగ్ చేస్తారు, చిన్న కొడుకు బాగా డ్రైవింగ్ చేస్తారు, మీరిద్దరు పడుకోండి అని చెప్పని పెద్ద ఆయన డ్రైవింగ్ తీసుకున్నాడు. ఆ జోరున వానలు ఏమీ కనిపించలా, అలవాటు లేని తనం కదా, వెళ్ళాల్సిన దానికంటే స్పీడ్గా వెళ్ళారు, అదుపు తప్పి చెట్టు కొట్టి ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. నిజమే, ఇటువంటి వింటున్నప్పుడు మనసులో కలిగే ఒక ఆలోచన ఏమనంటే, ప్రభువా బ్రతికినంత కాలం నీ సన్నిధిలో నన్ను స్థిరపరచయ్యా, ఎందుకంటే నా దాగుచోటు నీ మందిరమే, సేఫ్టీ ప్లేస్. నేను మరలా చెప్తున్నా, శత్రువు ఏలుతున్న కాలం ఇది. కృప, పరిశుద్ధాత్ముడు సంఘములో క్రియ చేస్తూ ఉన్నాడు, కానీ లోకాన్ని ఏలుతుంది మాత్రం సాతానుడే. యేసు రాజ్యం మరొకటి ఉంది, ఇప్పుడు ఆయన ఏలట్లేదు, ఆయన 1000 ఏండ్ల పాలన ఈ లోకములో ఉంది, యుగాయుగములు ఏలే కాలం ఒకటి ఉంది, కానీ ఇది సాతాను ఏలుతున్న కాలం లోకాన్ని.
అందుకనే పాపం విస్తరిస్తూ ఉంది, అపవిత్రత విస్తరిస్తూ ఉంది. ఈ పాపపు లోకములో శత్రువైన సాతాను రాజుగా ఏలుతున్న కాలములో మన దాగుచోటు ఏది? మాట్లాడరేంటి? దాది పరిశుద్ధాత్ముడంట దాగుచోటుకు తెచ్చాడు, అదే జీవముగల దేవుని మందిరం. ఇంతకంటే సేఫ్టీ ప్లేస్ ఇంకొకటి లేనే లేదు. మన కొరకు ఏర్పరిచింది జీవముగల దేవుని మందిరం. ఆయన ఆలయంలో ఉన్నవాడు దేవుని చేత దాచబడుదురుగాక. చెప్తారా బిగ్గరగా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకునే దైవజనులు చూపించిన ఒక మాదిరి ఏమనంటే, ఇసన్ గారు రేపు ప్రభునందు నిద్రిస్తారనగా ఆ ముందు రోజు వెళ్ళి కనపడినప్పుడు దైవజనులు చెప్పిన, ఏసన్న గారు దైవజనులకు చెప్పిన మాట ఒకటి, అన్న నేనున్నా లేకపోయినా నువ్వు మాత్రం సహవాసాన్ని విడిచిపెట్టొద్దు, నువ్వు వెంబడించాలి ఆఖరి వరకు. ఇదిగో ఇప్పుడున్న సేవకులకి మీకు ఏదైనా వారికి మీరైనా సహాయకరంగా ఉంటారని ఆశపడుతున్నాను అని చెప్పన్నారంట. ఆ మాటను పట్టుకుని దైవజనులకు ఒక సంస్థ అయినా, కొన్ని సంఘాలు ఉన్నా, సేవకులు ఉన్నా బ్రతికినంతకాలం మినిస్ట్రీని విడిచిపెట్టకుండా వెంబడించారు. హల్లెలూయా. అప్పుడున్న గౌరవం ఉన్నా లేకపోయినా, గుడారాలకు వెళ్ళినప్పుడు వాడుకున్నా వాడుకోకపోయినా కంపల్సరీ వెళ్ళేవారు. నాన్నగారికి ఒక ప్రత్యేకమైన రూమ్ ఇచ్చేవాళ్ళు, అక్కడ ఆ రూమ్లో ఉండేవారు. చక్కగా వీళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి వయసులో పెద్దగా ఏదైనా ఆలోచన అడిగితే ఆలోచన చెబుతూ వచ్చేవారు. సంస్థను మాత్రం విడిచిపెట్టలేదు ఆఖరి వరకు. వారు ఒక స్థాయికి వచ్చిన సంఘాలని నడుపుకోగలరు, ప్రజలు ఉన్నారు, అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, ప్రోత్సహించే పెద్దలు ఉన్నారు. కానీ సహవాసం 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 అని ఎందుకుని తప్పిస్తూ ప్రార్థిస్తున్నామనంటే అదొక కంచె. దేనైనా మనం విడిచిపెట్టొచ్చామో కానీ ఫెలోషిప్ని మాత్రం పోగొట్టుకోకూడదు జీవితంలో. ఫెలోషిప్ అంటే సహవాసం, సహోదరుల సహవాసం. వాళ్ళకు నచ్చినా నచ్చకపోయినా ఏమండి, అదొక ఫెలోషిప్. ఆస్తులు కాదు మనకు కావాల్సింది, ఈ లోక ఘనతలు కాదు మనం కోరుకోవాల్సింది, కానీ ఫెలోషిప్, మనకు సహవాసాన్ని కోరుకోవాలి. 10 మంది కలిస్తే ఉన్న బలం ఒక్కరున్న బలం సమానమవుతుందా? ఏం మాట్లాడరు? అందుకనే జీవము గల దేవుని సేవకునిగా చెప్తున్నాను, జీవితంలో ఒక నిర్ణయం, మార్పు లేని ఒక నిర్ణయం మన జీవితంలో ఏమైనా ఉండాలి అంటే, నేను బ్రతికినంత కాలం ఆయన మందిరములో నాటబడి ఫలిస్తూనే ఉండాలి. హల్లెలూయా. నా కొరకు ఆయన సిద్ధపరిచిన సేఫ్టీ ప్లేస్, దాగు చోటైన మందిరములో నేను నిలిచి ఉండాలి. ఈరోజు దేవుడి చేత దాచబడాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? అంతే. జీవితంలో సమస్యలు ఎన్ని ఎదురైనా దాన్ని మాత్రం ఎన్నటికీ విడిచిపెట్టుకోకూడదు. మరి ఈరోజు జీవము గల దేవుని సేవకునికి అదే చెప్తున్నాను. ఏమనంటే, ఎవరినైనా దాస్తాడు అనంటే, ఒకటి విశ్వాసం కలిగిన వారిని, 2 ఆయన ఎవరిని దాస్తాడో తెలుసా? దేవుని మందిరములో నాటబడిన వారిని. హల్లెలూయా, హల్లెలూయా. నేను ధైర్యంగా చెప్పగలుగుతా ఒక సేవకునిగా, మీ కొరకు చేయబడుతున్న ప్రార్థనలు, అది 12 గంటల ప్రార్థన అయినా, లేకపోతే 10వ తారీఖు ప్రార్థన అయినా, ఈ 7 శుక్రవారాలైనా, వేకువజాములైనా, వ్యక్తిగత ప్రార్థనలైనా, ఇవన్నీ మనకు, మన కుటుంబాలకు ఏమండి దాగుచోటుగా మార్చబడతా ఉన్నాయి. కాబట్టి మనం సేఫ్గా ఉన్నాం. ఆమేన్. చాలామందికి సమస్యలు కలిగిన, శోధనలు కలిగిన, ఇబ్బందులు కలిగిన ప్రభు దాటించుకుంటూనే వచ్చాడు. నిజమే కదా? గత కాలంలో సోమేశ్వరన్న మీదకి భయంకరమైన వాహనం వచ్చి గుద్దిన, ఏ కిడు లేకుండా సేఫ్గా బయటపడి, ఇలా అనుకుంటాను నేను ఇవన్నీ చూసినప్పుడు, ప్రభువా మమ్మల్ని నువ్వు ఒక సేఫ్టీ ప్లేస్లో ఉంచావు, ఒక దాగు చోటు మాకు ఇచ్చావు నీవు. ఇది ఒక తోట, లేకపోతే దొడ్డే, గొర్రెల దొడ్డే అని రాయబడి ఉంది. అంటే ఈ దొడ్డులో ఉన్నవాడు అందరికీ ఏం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. మరి ఎవరు దాచబడతారు దేవుని చేత అంటే చెప్పండి? ఆలయములో దాచబడినవారు, ఆలయంలో స్థిరపడిన వారిని ప్రభు దాచునుగాక. అందుకనే పరిశుద్ధాత్ముడు ఎక్కడికి తీసుకొస్తున్నాడు అంటే ప్రజలని ఆలయంలోనికి తీస్తున్నాడు. యవనస్తులు ఉన్నారు ఇక్కడ, నూతనంగా వస్తున్న వారు ఉన్నారు. నేను అంటాను దేవుని సేవకునిగా, ప్రభువు మిమ్మల్ని ఇక్కడ స్థిరపరచి దీన్ని మీకు దాగుచోటుగా మార్చి మీ జీవితాలను ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్.
ప్రార్థించే సంఘం, కృప కలిగిన సంఘం, ఆత్మ కలిగిన సంఘం, ఉపదేశముతో నింపబడిన సంఘం ఎక్కడైతే ఉంటుందో అది దాగుచోటై మనకు మన కుటుంబాలకు దీవెనకరంగా ఉంటుంది. అటువంటి కృప దేవుడు మనకు దయచేసినందుకు దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. పరిశుద్ధ ఆత్ముడు మన మధ్య ఉన్నాడని నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఆ మాట చెప్తున్నాను తెలుసా? సంఘములో ఐక్యత ఉంది. నేను రాత్రి పరిచారకులు కూడా అడిగి, అన్న అందరు బాగున్నారా, అందరూ సంతోషంగా, అందరి ముఖంలో నవ్వే ఉందా, ఎవరి ముఖంలో ఏమైనా కనబడుతున్నాయా అంటే, లేదయ్యా అందరం ఐక్యతగా ఉండి చక్కగా చేసుకుంటాం. ఈ ఐక్యత ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఆత్మ ఉన్న చోట మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. కారణం ఆత్మ కలిగించు ఐక్యత ఇది. అందుకని నేను ఆత్మ కలిగిన సంఘం, కృప కలిగిన సంఘం, ప్రార్థన కలిగిన సంఘం, ఉపవాసం ఉన్న సంఘం మనల్ని దాచునుగాక. హల్లెలూయా. ధైర్యంగా చెప్తున్న దేవుని సేవకునిగా, చేయబడుతున్న ప్రార్థనలు మనకు కంచెగా ఉండబోతున్నాయి. వ్యాపారాల విషయంలో, ఉద్యోగాల విషయంలో, కుటుంబాల విషయంలో, బిడ్డల విషయంలో ఇదిగో ఈ ప్రార్థనలు మనకు కంచెగా ఉండునుగాక. ప్రార్థనల నీడన, సన్నిధి చాటున ప్రభువు మనల్ని దాచునుగాక. ఆఖరి మాట, ఒకటి విశ్వాసం కలిగిన వారిని దాస్తాడు, రెండోది ఆయన ఆలయంలో స్థిరపడిన వాడిని దాస్తాడు. ఆఖరి మాటగా చూడండి, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం మొదటి నుంచి చదవండి ఒకసారి. యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్లలో దాని వేయకుము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నది నొద్దకు పోయి అక్కడనున్న బండబీటలో దానిని దాచిపెట్టమనగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమయ్యే భావంలో నేను చెప్తాను, తలల పైకెత్తి నా మాట వినండి. ఇర్మియా దగ్గరికి దేవుని వాక్కు వచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, నువ్వు పలానా చాటుకి వెళ్ళి నడికట్టును కొనుక్కుని ఆ నడికట్టును కట్టుకున్నావు కదా, ఆ కట్టిన దానిని యూఫ్రటీస్ నది వద్దకు వెళ్ళి ఆ నడికట్టును విప్పి ఆ నడికట్టును తీసుకుని వెళ్ళి ఇదిగో ఆ యూఫ్రటీస్ నది ఒడ్డున ఉన్న ఆ బండ సందు ఏదైతే ఉందో, చీలిక ఉందో, దాని చాటున ఆ నడికట్టును దాచి ఉంచు. ఇది దేవుడు చెప్పిన మాట. ఇందులో ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే, నడికట్టు అని అంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన, నడుము, నడికట్టు, నడవడిక. ఈ నడవడికిని, ప్రవర్తనని ఎక్కడ దాయమంటున్నాడు? బండ చీలికలో దాచి ఉంచు. బండ అంటే బైబిల్లో క్రీస్తు యేసుకు సాదృశ్యం. హల్లెలూయా. వెంబడించిన బండ ఎవరు? పేతురు అన్నాడు కదా, వెంబడించిన బండ ఎవరు? క్రీస్తే. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని, ప్రవర్తనని ఎక్కడ దాచబడాలంట? బండలో, క్రీస్తులో. ఆఖరి మాట ఒకటే, ఎవరైతే యేసు క్రీస్తులో నిలిచి ఉంటారో, ఆ బండ మీద నిలిచి ఉంటారో వారు దాచబడతారు. హల్లెలూయా. దేవునిలో లేని వారు దాచబడరు. అంటే మన ప్రవర్తన క్రీస్తులో దాచబడాలి. ఒక క్లారిటీ మీకు, ఎవ్రీడే ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకునే ముందు ప్రార్థన చేసుకుంటారు కదా, అప్పుడు ఒక్క మాట, అదేంటంటే, ఈరోజు నేను నడుచుకున్న నడవడికలో, ఈరోజు నేను మాట్లాడిన మాటలలో, ఈరోజు నేను జీవించిన జీవితంలో యేసుకు సరిపోయేట్లుగా ఉందా లేదా? అంటే మనం బండలో ఉన్నప్పుడు ఎవరితో పోల్చుకోవాలి? యేసుక్రీస్తుతోనే పోల్చుకోవాలి. ఆయన ఎలా ఉన్నాడు, నేను ఎలాగున్నాను ఈరోజు. ఆయన మాట ఎలా ఉండేది, నేను ఎలాగున్నాను. ఆయన అన్ని అనుభవాలు అనుభవించారు. సాతాను చేత శోధించబడ్డారు, ఆకలి దప్పికల చేత అలమటించబడ్డారు, ఏమండి, బంధువుల చేత ఎలివేయబడ్డారు, నిందించబడ్డారు. వీడికి దెయ్యం పట్టిందిరా అన్నారు బంధువులే. నిజమే కదా. ఇన్ని రకాల పరిస్థితులు అనుభవించి కూడా వాటిలో ఆయన ఎలా నడుచుకుంటున్నాడు, నా ప్రవర్తన ఎలా ఉంది ఈరోజు,
రాళ్లతో పెట్టి కొట్టాలని చూస్తే అక్కడి నుంచి దాటుకుని వెళ్ళాడు, కానీ ఎదురుగా వెళ్ళి వారితో పోట్లాట్లు పెట్టుకోలేదు. ఆయన సిలువ వేసిన వారిని సైతం క్షమించమన్నాడు, కానీ తిరిగి వారిని దూషించలేదు. క్రీస్తు యేసుతో నీ పోలిక ఒక్కసారి చూసుకున్నప్పుడు, నా నడుకట్టును క్రీస్తు బండలో నేను పెట్టుకుంటే నా నడవడిక ఎలాగుంది, యేసు క్రీస్తు వారి నడవడిక ఎలాగుంది, ఆయనతో సరిపోయేదిగానే ఉందా? ఆ మధ్యన ఒక సేవకుడు ఇలా అంటాడు, ఏమనంటే, తక్కువ కాలంలో పరిచర్యను ప్రభు దీవిస్తూ ఉన్నాడు, ఆన్లైన్ పరిచర్యలు, మందిర పరిచర్యలు. కానీ నేను ప్రభువుని ఒకటి అడుగుతూ వస్తున్నాను, ఏమనంటే, ప్రభువా, ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు మీ వాక్యం బాగుందండి, చక్కగా చెప్తున్నారండి, ఇక్కడికి వస్తే ఇదిగోండి అదండి ఇదండి నా గురించి చెప్తున్నారు, ఆ ఘనతలన్నీ నీకు రావాల్సింది కదా, నాకు కాదు కదా, కాబట్టి ఈ పొగడతలు నా దగ్గరికి రాకుండా నన్ను నీవు దాచి ఉంచు అని ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఏం రాకుండా? పొగడతలు వద్దన్న వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. అబ్బాయి చిలక పలికలు ఇవన్నీ నాకు తెలుసుగా. పొగడతలు ఎవరు వద్దు అనుకుంటారండి? ఇప్పుడు భజనగాళ్ళని పక్కన పెట్టుకుంటారా, లేకపోతే గద్దించే వాళ్ళని పక్కన పెట్టుకుంటారా అంటే మీరు చెప్పాలి. ఇప్పుడు పెట్టుకుంటే బాగుండు అంటారు, కానీ పెట్టుకోమను. అబ్బా అన్నా ఏమున్నావన్నా నీవు, అబ్బా ఈరోజు ఏం షర్ట్ వేసావన్నా, అబ్బా అనగానే అరే ఏం తింటావురా అంటాడు ఆయన. ఎందుకంటే పొగడతలే, ఇప్పుడు మనిషికి పొగడతలే ఇష్టం, కానీ తప్పుని ఏలెత్తి చూపితే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఈరోజు మనిషి జీవితం అలాగే ఉంది. మనం మంచి అని అన్నామనుకోండి, ఎదుటి వ్యక్తిని కూడా ఇతను మంచోడే అనుకుంటారు. లేదు లేదు, నువ్వు ఇది మార్చుకోవాలి, నీలో ఇలా తప్పు ఉంది, నీలో లోపం ఉంది, నువ్వు సరి చేసుకోవాలి అన్నాం అనుకోండి, మనం అక్కడికి వస్తుంటే చాలు, ప్రైజ్ లార్డ్ బాబోయ్ వస్తున్నాడు ఆయన ఏమంటాడు ఏంటో. నిజమే, ఈరోజు లోకం యొక్క పరిస్థితి అలాగ ఉందండి. లేదు, ఆ సేవకుడు చెప్పినట్లుగా దేవుని సేవకుడికి నేను అదే చెప్తున్నాను, ఈ లోక ఘనతలకు మనము దూరముగా ఉంటే, హల్లెలూయా. ఇప్పుడు అందరు అతనికే కాదు, సేవకుడు ప్రతి ఒక్కరికి అదొక శోధన ఉంటుంది, ప్రతి ఒక్కరికి శోధన ఉంటుంది, కానీ దాన్ని గుర్తెరగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ శోధన గుర్తెరిగి, ఇదిగో నాలో ఉన్న దేవుని ఆత్మే కదా మాట్లాడేది, నేను మాట్లాడలేదు కదా, ఇది ఆయన కృప తప్ప నాలో ఏముంది అని గుర్తెరిగినప్పుడు అటువంటి వాటికి దూరంగా ఉండాలని అనుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని సేవకుడిగా చెప్పాలనుకుంటుంది ఒకటి, మనం యేసయ్య బండలో నిలిచి ఉంటే, దాచబడి ఉంటే మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ఈ లోకంలో మరలా చెప్తున్నాను, ఒక వ్యక్తి సమస్యలు వస్తున్నాయంటే ఆ వ్యక్తి యొక్క బిహేవియర్, ప్రవర్తనను బట్టి, అవునా కాదా? కొన్నిసార్లు వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, మంచి చేద్దామన్నా, కొన్నిసార్లు మన నోటి మాటలను బట్టో, మన ప్రవర్తనను బట్టో, మనం నడిచిన దానిని బట్టో మనకు సమస్యలు వస్తాయి. అంటే ఒక వ్యక్తి సమస్యలో పడేగల కారణం ఏంటంటే నడికట్టు సరిగ్గా లేక. నడవడిక సరిగ్గా ఉంటే సమస్యలు ఎవరు పడరు కదా. ఎవరైనా ఏదైనా అంటున్నారనుకోండి, మౌనంగా అక్కడి నుంచి తప్పుకున్నాం అనుకోండి, అక్కడ సమస్య పెరగదు కదా, అవునా కాదా? నా ముందు ఒక ఆయన వెళ్ళి బండి స్పీడ్గా తిప్పేశాడు, దాన్ని ఏమంటారు, సిగ్నల్ ఇవ్వాలా ఏమి ఇవ్వాలా. నేను పాస్టర్ గారితో అన్నా, అసలు చూసావా, కొంచెం ఉంటే వెళ్ళి కారు తగిలేదు బండికి, కింద పడేవాడు మనల్ని అనేవాళ్ళు, ఎంత నెగ్లెక్ట్గా తోలుతున్నాడో అని అంటూనే ఉన్నా. పాస్టర్ గారు అన్నారు, ఇంట్లో గుడ్లు అయిపోయినండి అన్నారు. అయ్యో కొట్టు మర్చిపోయి వెళ్ళిపోతున్నా, నేను పక్క తిప్పా, వెనక మళ్ళీ ఇంకొక ఆయన ఉన్న సంగతి నేను చూడలే. ఆయన గట్టిగా హారన్ వేసాడు, ఏయ్ సిగ్నల్ నువ్వు వేసావా? నా ముందుకు వచ్చాడు సీరియస్గా, డోర్ తీసి సారీ బ్రదర్ అన్న, అంతే పర్వాలేదులేండి అని వెళ్ళిపోయాడు. అలా కాకోకుండా ఏం మాట్లాడుతున్నా అన్నాను అనుకో, నేను కూడా ఆయన దిగుతాడు, 4 మాటలు అంటాడు, నేను 4 మాటలు అంటాను, 10 మంది గుమ్ము కొడతారు. ఎవర్రా ఎంతకి గుంపులో కనపడుతుందంటే ఎవరు కనపడతారు? అయిపోయినట్టే జీవితంలో సాక్ష్యం. నేను అంటాను, జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని, కొన్నిసార్లు కొన్ని పరిస్థితుల్లో సాతాను చేత చిక్కబడతాం, నేను కాదంటలేదు, కానీ వాటన్నిటిలో నుంచి విడుదల పొందుకుని ప్రతి దానిలో క్రీస్తు బండ చీలికలో నువ్వు దాచబడి ఉండాలి. నీ నడుకట్టు దాచబడి ఉన్నప్పుడు, నీ ప్రవక్తన దాచబడి ఉన్నప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకనే భక్తులు అంటారు, ప్రభా నా పాదములను బండ మీద స్థిరపరుస్తావు. మరి ఈరోజు
మనం ఎదుర్కొంటున్న పరిస్థితులే ప్రభు మాట్లాడుతున్నారు. మరి యేసుక్రీస్తు, ఆ క్రీస్తు అనే బండలో మనం నిలిచి ఆయన చేత దాచబడుదుముగాక. హల్లెలూయా. చాలామంది ఆ బండ మీద లేక ఆత్మీయతను పోగొట్టుకుంటున్న వారు ఉన్నారు. నిజమే, ఆత్మీయతను వదులుకుంటున్న వారు ఉన్నారు. ఎవరైతే ఆ బండ చీలుకలో ఉంటారో, ఎవరైతే ఆ బండ చీలుకలో వారి నడికట్టును పెట్టుకుని అడుగులు వేస్తారో, దేవుని సేవకునిగా చెప్తున్నాను, వారి జీవితం దాచబడినదై ఉంటుంది. హల్లెలూయా. సమస్యలు లేని ఒక ప్రశాంతకరమైన పరిస్థితుల మధ్య వారు అడుగులు వేయగలుగుతారు. అప్పుడు మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో, 1, ఎవరు దాచబడతారు? విశ్వాసము కలిగిన వారు. 2, ఎవరు దాచబడతారు? సన్నిధిలో మందిరంలో స్థిరపడిన వాళ్ళు. 3, ఎవరు దాచబడతారు? బండ అనే క్రీస్తు మీద నిలిచి ఉన్నవారు దాచబడతారు. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నీవు నన్ను దాస్తానని చెప్పావు. ఎందుకు ఈరోజు ఈ మాట ఇచ్చావో మాకు తెలియదు. మరి ఏది ఉందో మాకు ఎదురవుతుందో మాకు తెలియదు. కానీ నీ మాట నీ సేవకుల నోట ఉంచి మాతో మాట్లాడవు కాబట్టి మమ్మల్ని మీరు దాయండి. ఆపత్కాలం ఒకవేళ మా జీవితంలో ఉంటే మమ్మల్ని దాయండి నాయన. ఏ ఆపద మా దరికి రానిమాకండి నాయన. ప్రభువా, మా దాగుచోటు నీవే. సాతాను ఏలుతున్న ఈ కాలంలో మా సేఫ్టీ ప్లేస్ నీ సన్నిధి నాయనా. నీ సన్నిధి మాకు చాలు ప్రభువా. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, ఆయన ఆలయములో, ఆయన మందిరమును చూడాలని, ఆయన ఆలయములో నివాసం ఉండాలని నాకు కోరిక ఉందంటున్నాడు భక్తుడు. మాకంటూ నువ్వు ఇచ్చిన ఈ కంచెల తోటను బట్టి వందనాలయ్యా. నీ సన్నిధిలో మమ్మల్ని స్థిరపరచి మమ్మల్ని దాచి ఉంచండి తండ్రి. విశ్వాసము చేత మేము దాచబడేట్లుగా చేయి నాయనా. విశ్వాసము చేత రాజాజ్ఞకు భయపడక మోషేను వారు దాచారయ్యా. ఆ తల్లిదండ్రుల విశ్వాసం తమ బిడ్డను దాచింది తండ్రి. ఈరోజు మా విశ్వాసం మా బిడ్డలను దాయాలి, నీ చేత దాచబడేట్లుగా చెయ్యాలి. ఆఖరిగా చెబుతున్నాం, మేము నీలో ఉన్నప్పుడు మా నడవడిక, మీలో ఉన్నప్పుడు మా నడుకట్టు ఆ బండ చీలికలో ఉన్నప్పుడు ప్రభువా మేము నిలిచి ఉండగలుగుతాం. మా ప్రవర్తన సరిచేయబడుతుంది, ఆత్మీయులుగా ఉండగలుగుతాం, ఆత్మీయ ఉజ్జీవాన్ని పొందగలుగుతాం. ఏది ఆత్మీయత, ఏది లోకం అనే సంగతి మాకు అప్పుడు గ్రహింపు అవుతుందయ్యా. నీలో నిలిచి ఫలించే వారిగా మమ్మల్ని చేయండి నాయన. యేసయ్యా, బండ మీద మా పాదములు స్థిరపరచండి, మీలో మమ్మల్ని స్థిరపరచండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళండి. ప్రభు మాట ఇచ్చి పంపుతున్నాడు, నేను నిన్ను దాస్తాను, నేను నిన్ను దాస్తాను, నేను నీకు దాగు చోటుగా ఉంటాను. భయపడద్దు, ప్రభువు చేత మనము దాచబడబోతున్నాం. ఆ పరిశుద్ధుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా దాగు చోటు నీవే ప్రభా, మా ఆశ్రయ దుర్గము నీవే ప్రభా. అవును, నేను మిమ్మల్ని దాస్తానని ఈరోజు మీరు మాట ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద సురక్షితంగా ఎలా దాస్తుందో ఇప్పటి వరకు మీరు మమ్మల్ని నీ రెక్కల నీళ్ళలో దాచుకుంటూ వచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. అవునయ్యా, ప్రతి ఒక్కరము నాయన ఆశ కలిగి ఉంటాం, మీరు చేత మేము దాచబడాలి అని ప్రభా. అయితే ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారిని నేను దాస్తానని మాట ఇచ్చారు. నీ సన్నిధిలో స్థిరముగా ఎవరైతే నిలిచి ఉంటారో వారిని నేను దాస్తాను అని మాట ఇచ్చారు ప్రభా.
క్రీస్తును బండపై నిలిచి మాదిరి అయా మీరు ఏ విధమైన మాదిరిగా తండ్రి చూపారో అదే మాదిరిలో మేమును కొనసాగగలిగినట్లయితే తండ్రి అయా మీరు మమ్మల్ని దాస్తారని చెప్పారు ప్రభా. నీకు స్తోత్రాలు. నువ్వు విత్తబడి నీ వాక్కులు దుష్టుడు ఎత్తుకుని పోకుండా ఫలవంతముగా మీరు మార్చండి, నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. సంఘములో ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబాన్ని దాయండి నాయన. ఆపదలో నుండి, ప్రతి శ్రమ నుండి, ప్రతి విధమైన కీడు నుండి మీరు దాయమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు స్తోత్రం. నీ దాసుని మీరు బలపరిచి వాడుకున్న విధానమును బట్టి నీకు స్తోత్రం. ఈ దినపు ఆరాధన అంతటి ద్వారా ఘనమైన మీ నామమునకే మహిమ తెచ్చుకున్నందుకు స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మునిక నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడవచ్చు పర్యంతరం సదాకాలం ఆయన మనల్ని దాచి ఆయన రాకడకై మనల్ని సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకోండి. యేసయ్య మిమ్మల్ని దాచును గాక అని చెప్పండి. చిరునవ్వుతో మరొక్కసారి ప్రభు ఇచ్చిన మాటను చేత పట్టుకుని వెళ్ళండి. ప్రభు కృప మీకు తోడై ఆయన మిమ్మల్ని దాచును గాక.